अकीला, अब मैं नाम याद हो जाएगा तुम जब दूसरी चली जाओगी तो अकीला, अकीला तुमने बिजनेस बिल्ड किया है, सिंगल लेडी खुद ने अकेले बिजनेस बिल्ड किया है। గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఇక్కడ నా పేరు వచ్చేసి అఖిల గణేష్, మా సార్ పేరు. నిజంగా సింగిల్గా బిల్డ్ చేసినంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది సార్. అది విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇక్కడ సింగిల్ లేడ్ అయినా బిజినెస్ చేయగలుగుతారని ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే చూడండి లీడర్స్, ఇక్కడ నేను వచ్చేసి మా సార్ వచ్చేసి బిజినెస్ అంటే పెద్దదే ఉంటుంది బిజినెస్. తను చాలామంది నమ్మి బిజినెస్లో కొంచెం లాస్ అయ్యాడు. అంటే ఒక పేరు తెచ్చుకొని ఒక డౌన్ఫాల్ అయినప్పుడు తనకు హార్ట్ స్ట్రోక్ అనేది వచ్చింది. అప్పుడు కూడా ఏం భయపడలేదు నేను. ఇన్ని అయిపోయినాయి, ఎంతోమందికి హెల్ప్ చేసినాం, అది నాకు కూడా గుర్తు. నేను నా ఫ్రెండ్స్కి వేసిన, అతను కూడా సమాజంలో చాలా వేశాడు. అంటే చూసుకొని కూడా చేసినాము, చేసి కూడా ఎక్కడ కూడా భయపడలేదు. కానీ వెస్టేజ్ ఆపర్చునిటీ మళ్ళీ అంటే మాకు ఆడిటింగ్ చెన్నకేశ్వర్ ద్వారా గ్రేట్ లీడర్ మాకు అందరూ సార్ ఇద్దరు వచ్చి చెప్పారు. అంటే ఇట్లా ఉంటుంది సార్, మరి బిజినెస్లో ఇట్లా అయ్యారు కదా, ఆ హెల్త్ కూడా ఇట్లా హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా, సప్లిమెంట్ వాడండి అని చెప్పడానికి వచ్చారు. కానీ అర్థం కాలేదు సార్ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మా పెద్దమ్మ కొడుకు డయాలసిస్ తోటి చనిపోయాడు. అంటే చిన్న ఏజ్లో, మా సార్ది ఆయనది ఒకటే ఏజ్ ఉంటుంది. అంటే డయాలసిస్ అంటే మన హార్ట్ కన్నా ఎక్కువ డేంజర్గా మనం డయాబెటిక్కే ఎక్కువ భయపడుతున్నాం. అంటే ఒక ఇట్లా డయాబెటిక్ తోటి చనిపోయినప్పుడు మా సార్ మళ్ళీ భయపడ్డాడు. అమ్మ ఇంత చిన్న ఏజ్లో నాకు కూడా డయాబెటిక్ అటాక్ అయింది కదా, ఇంగ్లీష్ మెడిసిన్ వాడడానికి హార్ట్ స్ట్రోక్లోనే డయాబెటిక్ అటాక్ అయింది. మళ్ళీ ఒకసారి రెండోసారి స్ట్రోక్ వచ్చింది. అప్పుడు నేను డిసిషన్ తీసుకున్నాను లీడర్స్. ఎందుకంటే మా డాడీతో నేను ఎంతో పెద్ద గొప్ప పెరిగాను, చెప్పుకోవద్దు స్టేజ్ మీద. నేను డిఎస్సీ అయినప్పుడు ఎత్తుకుంటాను. ఎందుకంటే నేను మంచి స్టేజ్లో పెరిగాను చిన్న ఉన్నప్పటి నుంచి. మళ్ళీ మా సార్ అంత మంచి చూసుకున్నాడు. ఇతను లేకపోతే నేను నా బాబుని ఎట్లా చేయగలుగుతా? అంటే వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడి కోసమే మేము హైదరాబాద్ వచ్చాము. వాడు 3 years ఉన్నప్పుడు చిరట్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడానికి. అంటే అంత పెద్దగా చదివించి గొప్పగా చదివించే మేము ఇతను లేకపోతే బాబుని ఎట్లా చూసుకోగలుగుతా అని చెప్పేసి ఆ రోజు నేను స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ ఆంజనేయ సార్ కాల్ చేశాను. నేను ఇట్లా నేను ఇది చేయాలనుకుంటున్నాము, ఇది ఏంటి ప్రాసెస్ ఏమో తెలియదు. మా సార్కి అయితే ఫస్ట్ సప్లిమెంట్స్ వాడతాము హార్ట్ కోసము, డయాబెటిక్ కోసం అని చెప్పేసి మాట్లాడితే సింగిల్ లేడీగా సార్ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మనకి ఎఫ్ఆర్ఈలో ఈ సౌండ్ పడది. అంటే ఆ స్టంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చోలేదు. సింగిల్గా నేనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ బొగ్గులగుంట మీటింగ్కి వెళ్ళాను. ఫస్ట్ మీటింగ్కి ఇద్దరం వెళ్ళాము. అప్పుడు విన్నింగ్ టీమ్ సిస్టమ్ నచ్చింది సార్కి. ఎందుకంటే ఎక్సైట్మెంట్లో మా సార్ షేక్ హ్యాండ్ ఆంజనేయుల సార్కి, సలీం సార్, దాస్ సార్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోతే నేను కూడా మామూలుగా ఇట్లా ఇవ్వడానికి పోయాను. లేదు ఇది విన్నింగ్ టీమ్ సిస్టమ్ అని ఆంజనేయుల సార్ చెప్పాడు. అంటే నమస్తే పెట్టాడు. మా సార్ అక్కడే డిసైడ్ అయ్యాడు, లేడీస్కి ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది, అదొక్కటే మీటింగ్కి వచ్చాడు మెయిన్గా. చాలా అంటే అతను డిసిషన్ అంటే బయట వేరుండేది, ఎక్కడికైనా ఆయనతోటే వెళ్ళాలి, ఆయనతోటే రావాలా, అట్లా ఉండేది. ఆ 25 years నేను ఎట్లా గడిపినో తెలియదు. ఆయన చెప్పిందే వినాలి. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత అసలు నేను పొద్దున వెళ్తే నైట్ 12 వరకు కూడా సార్ నుంచి కాల్ రాదు. అంటే అన్ని ప్లాన్స్ చేస్తాను నేను స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే హెల్త్ గురించి చాలా మంది డయాబెటిక్. सो मैडम जो कह रहे हैं, मैडम सर एक बिजनेस करते थे, अपलाइन को कॉल लगाया, पहले हम सप्लीमेंट्स यूज करेंगे, उसके बाद बिजनेस आप बताए ना, तो आप बताओ मैं हम करेंगे करके अपलाइन को बताया। अपलाइन को बताने के बाद अपलाइन ने गाइडेंस दिया और सुबह से 25 years जैसा इनका हस्बैंड बोले वैसा इन्हें सुनते गए। लेकिन इस बिजनेस के आने के बाद इनका हस्बैंड को यहाँ नहीं आएंगे क्योंकि हार्ट स्ट्रोक है ना, ये साउंड नहीं जमता है। उसके बाद एक बार हैबिट्स में मीटिंग में आए। मीटिंग में आने के बाद इनका हस्बैंड ने अप्लायंस हाथ मिलाने के लिए हाथ फैलाए और उनका सर ने भी शेक हैंड दिया। उसके बाद इन्होंने शेक हैंड तक देने जा रहे हैं तो अपलायन ऐसा नमस्कार कर रहे थे। वो देख के उनको पता लगा कि अरे इतना रिस्पेक्ट दे रहे विनिंग टीम में लेडीज़ को करके, ये बहुत अच्छा बिजनेस है, बिजनेस में लेडीज़ को करवाना है। ऐसे तब से
सपोर्ट करना शुरुआत करे। तो उसके बाद सुबह से लेके अभी 12 बजे तक काम कर रहे हैं, क्योंकि हमारे पेनफुल इतना ड्रीम पेनफुल है। तो अभी हमारे हस्बैंड से कोई एक कॉल भी नहीं आता है कि आप घर पे आओ, घर पे ऐसा। तुम्हारा इनकम कितना है अभी? 1,10,000। 1,10,000 rupees. The fiscal income. इस बार पीछे वालों को इस बार ఇప్పుడు వెనకాల వాళ్ళకి थैंक यू so much.